హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. ఈరోజు జూలై 5వ తారీఖు మన పాలిటీకి సంబంధించి, మన భారత రాజ్యాంగానికి సంబంధించి, మన పరిపాలన విధానానికి సంబంధించి ఏమైనా ప్రాముఖ్యత ఉందా అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. అయితే రాజ్యాంగ ముసాయిదాతో కానీ, రాజ్యాంగం యొక్క ఆమోదంతో కానీ ఉన్నటువంటి అంశాలతో ఈ రోజుకు ఎలాంటి ప్రత్యక్షమైనటువంటి సంబంధం అయితే లేదు. అయితే భారతదేశం యొక్క భూభాగాల ఏకీకరణ మరియు పరోక్షంగా భారత రాజ్యాంగంలోని మొదటి భాగముతో, అనగా రాష్ట్రాల యూనియన్కి సంబంధించిన అంశముతో ఈ రోజుకు చాలా ప్రత్యక్షమైనటువంటి సంబంధం అనేది ఉంది. 1947 జూలై 5న రాష్ట్రాల వ్యవహారాల శాఖను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రాష్ట్రాల వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసింది అప్పటి తాత్కాలిక ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ. 1947 జూలై 5న అప్పటి తాత్కాలిక ప్రభుత్వం స్వదేశీ సంస్థానాల యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేకంగా స్టేట్స్ డిపార్ట్మెంట్ను లేదా రాష్ట్రాల వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే, బ్రిటన్ గవర్నమెంటు మన భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నప్పుడు పాకిస్తాన్ దేశాన్ని, భారతదేశాన్ని రెండింటిని ఏర్పాటు చేసి స్వదేశీ సంస్థానాలు ఇండిపెండెంట్గా ఉండవచ్చు, మీరు భారత్లో కానీ పాకిస్తాన్లో కానీ కలవవచ్చు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ స్వదేశీ సంస్థలన్నిటిని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి ఈ శాఖను ఏర్పాటు చేసినారన్న విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ డిపార్ట్మెంట్కి నాయకుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండగా, దానికి కార్యదర్శిగా మీనన్ గారు ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత ఏముందనంటే, అప్పటి వరకు ఉన్నటువంటి పొలిటికల్ డిపార్ట్మెంట్ స్థానంలో వచ్చినటువంటి కొత్త శాఖ ఇది. ఎందుకంటే మీకు ఏమర్థమవుతుంది, రాష్ట్రాల వ్యవహారాల శాఖకు ముందున్నటువంటి పేరు ఏంటంటే పొలిటికల్ డిపార్ట్మెంట్. భారతదేశంలో 560కి పైగా ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేయడంలో అత్యధికమైనటువంటి కీలకమైన పాత్రను పోషించింది. చివరికి ఈ భారతదేశంలో చేరినటువంటి స్వదేశీ సంస్థానం హైదరాబాద్ విషయం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్రాల వ్యవహారాల గురించి ఎక్కడ రాయబడ్డదంటే, మొదటి ఆర్టికల్ దగ్గర రాయబడ్డది మరియు మొదటి షెడ్యూల్లో రాయబడ్డది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఒక అంశాన్ని మీరు చదువుతున్నప్పుడు ప్రతిరోజుతో సంబంధం ఉన్నటువంటి అంశాలను, భారత రాజ్యాంగం ఉన్నటువంటి భాగాలతో ఉన్నటువంటి అంశాలను, ఆ డేట్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యతను అన్నిటినీ కలుపుకొని మీరు చదివినట్లయితే అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి బాగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.